తెలంగాణలో ప్రజలకు సేవ పేరిట తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వైసీపీకి ఉపయోగపడితే వాలంటీర్లకు శిక్షణ పేరిట అస్మదీయులకు భారీగా ప్రయోజనం చేకూర్చారు. సర్కార్ సొమ్ముతో స్వప్రయోజనాలు పొందేందుకు సరికొత్త దోపిడీకి తెరతీశారు. అధికారికంగా ఈ విషయం బయటకు రాకుండా 274 కోట్ల రూపాయల దోపిడీ చేశారు. రామ్ ఎన్వో అనే సంస్థను ముందుపెట్టి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్ కు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాలంటీర్ల శిక్షణకు ఎంపిక చేసిన రామ్ ఎన్వో శిక్షణ ఇచ్చిందైతే లేదు, కానీ ఆ పేరిట ఆ సంస్థకు సొమ్ములు చెల్లించారు. శిక్షణ కార్యక్రమాలను పరోక్షంగా జగన్ ఆత్మీయ సంస్థ ఐపాక్ ని చేపట్టింది. సర్కార్ చెల్లించిన 274 కోట్లలో సింహభాగం ఐపాక్ టీమ్ కే వెళ్లింది అన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక ఇదో జగన్ మార్క్ దందాగిరి. చడీ చప్పుడు లేకుండా సాగిపోయిన దోపిడీ లోగుట్టు తాజాగా బట్టబయలింది. జగన్ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం అనే బాధ్యతను రామ్ ఎన్వో అనే సంస్థకు కట్టబెట్టారు. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకముందే, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకముందే రామ్ ఎన్వోను ఎంపిక చేశారు. తనతో పాటు మరో 2 కంపెనీలను కలుపుకొని కన్సార్టియంగా రామ్ ఎన్వో ముందుకొచ్చింది. కన్సార్టియంలో ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలు ఉన్నాయి. సాధారణంగా ఒక సంస్థను ఒక ప్రయోజనం కోసం ఎంపిక చేసి కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటే ముందుగానే కాలపరిమితి ఎన్నేళ్లు ఉంటుందో చెబుతారు. ఏడాది లేదా 2 ఏళ్ల కాలపరిమితిని నిర్దేశిస్తారు. రామ్ ఎన్వో విషయంలో అలా చేయలేదు. సొంత పనే కదా అని అనుకున్నారేమో. ఏకంగా 4 ఏళ్ల పాటు ఈ సంస్థ సేవలు అందిస్తుంది అని 2021 మే 31న జారీ చేసిన జీవో 13లో పొందుపర్చారు. అంటే జగన్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ కంపెనీ సేవలు కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. ఏటా ఈ కంపెనీకి 68.62 కోట్ల రూపాయలు చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.